పాట పైన పాడాను పాట అయితే పాడరా పాట అది కాదు ఫోన్లను ఆఫ్ చేసి పెట్టాలి పాటలు వద్దులేనా వద్దు పాట పోరా పాటలు పెడితే మ్యూజిక్ పెట్టాం కాదు మ్యూజిక్ పెట్టాక వచ్చింది ఆ పాటలు వస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది అదే నా మైనస్ అవుతాను మ్యూజిక్ రానే లేదు ఇంకా పోవాడా चुप के हूँ खड़ो बे हाँ इन्हें फिराते हैं इसके बाजू खड़ो हूँ ओके 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 ठीक है वैसा రమేష్ అన్న ఆయన సీనియర్లు చాలా మంది ఉన్నారు, రాజన్న చాలా మంది పెద్ద పెద్ద సీనియర్లు అంతా ఉన్నారు. వీళ్ళు ఇంతకు ముందు ఈ కార్పెంటర్లంతా ఒకటి చేయాలా, వాళ్ళ కష్టాలు నష్టాలు చూసుకోవాలని చెప్పి ఎంతో వాళ్ళ వల్ల ఇంతవరకు కూడా వాళ్ళు లాక్కొని వచ్చినారు. వాళ్ళ కాలం వాళ్ళు చేస్తున్నారు, సహకరించలేదు. ఎవరు మెయిన్ సహకరిస్తే వాళ్ళు ఏమైనా ఇప్పుడు చేసి ఉంటారు, కానీ ఎవరు చేయలేకపోయినా వాళ్ళు వాళ్ళైనా చేసుకుంటా వాళ్ళు నిలబడినారు. వాళ్ళు ఇంతకాలం చేసినందుకు మా హృదయపూర్వకంగా మేమైతే ఆయన ఎప్పుడు చేయాలనుకునే కారణము మాకు ఇన్స్పిరేషన్ కూడా వాళ్ళే. వాళ్ళు చేశారు. లాస్ట్ 600 మంది 700 మంది గ్రూప్ లో ఉన్నారు. లాస్ట్ మిగిలిన ఊరు ఇట్లా చేసేట్లుగా అంటే గ్రూప్ లో ఎవరైనా ఇట్లా ఏదో మీటింగ్ పెట్టుకున్నామా వచ్చినామా పోయినామని కాకుండా ఏమి జరిగినా కూడా అందరూ కలిసి ఉండి కలిసి చేసి ఇంతమంది మనం పోతే ఏ ఒక మంచి జరిగినా చెడ్డ జరిగినా అన్నిటికీ మనం ఇంతమంది పోతే మనం చేయం, మందే చేయబోతుంది, ఇంకోటి ఏం కాదు. అందువల్ల కొంచెం ఆలోచించుకోండి. మన కోసం ఈ గ్రూపు ఇక్కడ రాజకీయాలకు కానీ దేనికి కానీ సంబంధం లేదు, ఒట్టి కార్పెంటర్లు మాత్రమే. మంచి కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటి చేసుకుంటా పోతాం. ఏమి ఇంక పైన పెద్దోళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి ఫాలో చేసుకొని వాళ్ళ మార్గంలో మేము పోయేది అనుకున్నాం కదా. మా అంతా మేము పోయి మేము ఏదో ఇంట్లో చేసే దీంట్లో మేము ఎవరు లేవు. వాళ్ళ సలహాలు తీసుకుంటాము, వాళ్ళు చెప్పినట్లు వింటాము. వాళ్ళనే కాదు మీరు కూడా దీంట్లో ప్రతి ఒక్కరు దీంట్లో అందరూ ఒకటే. దీంట్లో పెద్ద చిన్న ఏం లేదు. చిన్నోడు చెప్పినా వింటాం, పెద్దోడు చెప్పినా వింటాం. మంచి మాటలు తీసుకుంటాం, అందరికి చెప్తాము, దాన్ని ఫాలో చేస్తాం. అందరికీ నమస్కారం. కార్పెంటర్ సోదరులందరికీ నమస్కారము. తోటి సోదరులందరూ కూడా ఇదివరకు అందరికీ ఐకమత్యం ఉండేది, చేస్తూ ఉన్నాము. దాని తర్వాత ఏవో కొన్ని ఇబ్బందులు ఎవరి పనులు వాళ్ళు చూడటంతో ఎవరికి వాళ్ళు ఉండిపోయినాము. తర్వాత మన కొత్తగా వచ్చింది, ఇప్పుడు కొత్తగా ఎన్నికైన వాళ్ళు కానీ కొత్తగా చేసేవాళ్ళు కానీ వాళ్ళకి మన సహాయ సహకారం అందిస్తేనే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. ముఖ్యమైన విషయం అది మాత్రం. మన పనులు అనే వాళ్ళు సహాయం చేయాలి. నాయకులు వాళ్ళు ఎదురుగా నిలుచుకునే సరిపోదు. వాళ్ళు చెప్పే పని కానీ వాళ్ళు చేసే విధానాలు కానీ మనం ముందుకు పోవాలి. కలిసి ముందుకు పోతే పనులు జరుగుతాయి. యూనియన్ అనేది అందరి ఐకమత్యంతో జరుగుతుంది. ఐకమత్యం కావాలి మనకు. ఫస్ట్ మన ఐకమత్యం ఎంతగా ఉంటే యూనియన్ అంత ముందు ఉంటుంది.
ఈ విషయాన్ని మన సోదరులందరూ గుర్తుపెట్టుకొని ఒకరితో ఒకరు సహకరించుకుంటూ పనులు సాగించాలి ముందరికి. ధన్యవాదాలు. గడిచినసారి కూడా ఎన్నో కార్యక్రమాలు జరిగింది. టిఎంఎస్ అంటే భారత్ మజ్దూర్ యూనియన్ కూడా అంటే ఇంక్లూడ్ భవన నిర్మాణ కార్మికులు అనేటువంటి సంస్థ ద్వారా నడిపించారు. రవి ఆచారి ప్రెసిడెంట్ గాను, అదేవిధంగా మునియప్ప ప్రెసిడెంట్ గాను, తర్వాత నేను సెక్రటరీ గాను, అశోక అశోక మిత్రుడు అతను గాను, తర్వాత ఇదంతా ప్రతి ఒక్క కార్పెంటర్ యొక్క పనిలో కానీ వాళ్ళకు సపరేట్గా ఏదైనా ఒక ఇబ్బంది కానీ పని చేస్తూ ఏదైనా అసమానంగా జరిగినటువంటి కొన్ని ప్రమాదాల వల్ల కానీ వాటి కోసం మా వల్ల ఏదో కొన్ని చేయగలిగినాం. అంటే మా వల్ల ఏదో చేయగలిగినాము, కలిసి అంతా నడిపిస్తూ వచ్చినాము. తర్వాత ఒకరి ఒకరి సహకారం లేకుండా, ఒకరి మాట ఒకటి వినకుండా వాళ్ళేం చెప్పేది మేమేమి విషయంతోనే ఉండిపోతూ అది అట్లే వెనకబడిపోయింది. ఇప్పటికీ దానికి బలం ఉంది, ఇప్పటికీ దానికి పవర్ ఉంది, అంత లేకుండా ఏమి లేదు. కానీ ఐక్యమత్యమే మహాబలం అని చెప్పండి. కూడా చెప్పాలంటే ఐక్యమత్యమే మహాబలం. ఐక్యమత్యంగా ఉంటేనే ఏదైనా కానీ చేయగలరు. అది ఐక్యమత్యానికి అది గుర్తు. ఒక ఐక్యమత్యం అంటే ఇప్పుడు మన పెద్దలకి, ఆ తోటి కార్పొరేటర్కి చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు ఏంటంటే మన పెద్దలు అనుభవం ఉన్న వాళ్ళు చాలా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే జరిగిన కార్యక్రమం నిన్నటి వరకు జరిగిన పాత కంపెనీలు, పాత సంఘాలు అన్ని పక్కన పెట్టేస్తే ఈ రోజు ఏంటంటే చాలా ధన్యవాదాలు. మన పెద్దలు ఇంత గౌరవంగా వచ్చి మన మీటింగ్కి ఆహ్వానించినందుకు, కమిటీ వేసినందుకు, కొత్త కంపెనీకి, పాత కంపెనీకి, మన సభ్యులు, కార్పొరేట్ సభ్యులకి చాలా చాలా సంతోషంగా. ఇక్కడ తమిళనాడు పక్కనే కర్ణాటక, ఇక్కడ చూస్తే 50 మంది 60 మంది ఉంటారు. కనీసం వాళ్ళు తీసుకో ఒక 500 మంది, కనీసం 300 మంది అని ఉండాలి. ఇక్కడ చూస్తే ఏంటంటే ఇంతవరకు పోరాడుకుని వచ్చిన పెద్దలకు, ఇప్పుడు కొత్త కమిటీ వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ కమిటీ ఇప్పుడు ఉన్న సభ్యుల కంటే డబ్బులుగా ఉంటే మనకు బలం ఉంటుంది. ఎక్కడ చూసినా హిందీ వాళ్ళు, ఎక్కడ చూసా హిందీ వాళ్ళు. ఇక్కడ చిత్తూరు జిల్లా నుంచి విజయవాడ మీటింగ్కి వెళ్ళాము. అక్కడ టోటల్గా మనోడు ఏంటంటే అక్కడ అందుకని పెద్ద చెప్పినట్టు మనోడు డెవలప్ అయిపోయారు. ఈ హిందీ వాళ్ళు తక్కువ రేట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేసేది రెడీమేడ్ అని. ఇది ఎంతవరకు కరెక్ట్? మనం కరెక్ట్గా మనం 10 మంది కాదు, 100 మంది కాదు, 500 మంది ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాము. గవర్నమెంట్లో కానీ, ఏ ఆఫీస్లో కానీ, ఎక్కడ కానీ. అది లేదంటే నువ్వెంత నేనంత అనుకుంటా పోతా ఉంటే ఇట్లే పోతా ఉంటుంది. కాబట్టి ఇట్లా జరిగిపోతుంది సంవత్సరం. అట్లీస్ట్ నేను 1995లో కంపెనీగా పనిచేశాను. ఇప్పుడు 1905 చిత్తూరు జిల్లా, చిత్తూరు టౌన్ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఇప్పుడు చిత్తూరు జిల్లా కంపెనీ ప్రెసిడెంట్గా చేశాను. నన్ను సరే ఇంకా 10 మంది ఉన్నాం మేము టీము. కాబట్టి మా సలహాలు 1 ఇయర్ నుంచి అడుగుతున్నాము. బాగా పేరు రాస్తున్నాము, లిస్ట్ రాస్తున్నాము, మీకు అరేంజ్ చేస్తాము. చిన్న మీటింగ్ నుంచి అక్కడ స్లో పోదామన్నారు. సరే వాళ్ళ దేనికోసమే మేము అక్టివేట్ చేసి ఈ రోజు ఇంటి జనం వచ్చినట్టే చాలా చాలా సంతోషం. ఇంకా నెక్స్ట్ మీటింగ్ వచ్చేసరికి దీనికి డబ్బులు కావాలి. మీకు సమస్య ఏదైనా ఉంటే ట్రైనింగ్ విశ్వకర్మ కౌన్సిల్లో వచ్చి 5 మంది వచ్చిన అబ్బాయి, ఆ అబ్బాయి ఇంకా వచ్చినట్టు 500 మంది వచ్చినాము. 500 మంది విశ్వకర్మ కౌన్సిల్లో చిత్తూరు ట్రైనింగ్ అయినారు, కుప్పం నుంచి నగరి వరకు. కాబట్టి వాళ్ళకు స్టెప్ బై స్టెప్ సామాన్యంగా వస్తుంది. కాబట్టి మీరు ఏ మీటింగ్ తప్పనిసరిగా మీటింగ్ మీరు ఉత్సాహంగా జరిగిపోయింది వదిలేండి. నిన్నటి వరకు జరిగిపోయింది, ప్రతి ఊళ్ళో ఉంది. ఈ ఊళ్ళో
చేయడం కాదు. ప్రతి ఊర్లో ఈ సమస్య ఉంది కాబట్టి మీరు వదిలేయండి. ఇంకా ముందు మనము కరెక్ట్ రాలేకపోతే మనం బాగుపడేసి ఏమో సాధించగలము. కలెక్టర్ ఆఫీస్ పోయినా ఏ ఆఫీస్ పోయినా మాకు రాండి సార్, ఏం సమస్యలు కరెక్ట్ సమస్యలు ఏమి, మీ బాధ ఏమి, ఏం సమస్యలు కావాలి, ఏం చేయాలంటే 500 మంది దగ్గర నుండి మేము చిత్తూరు జిల్లాలో 10 మంది టీము వాళ్ళకి చిన్న సమస్య వచ్చిన దగ్గర నుండి వాళ్ళు స్పెల్లింగ్ మిస్టేక్ కానీ వాళ్ళకి రాకుండా పోయినా కానీ ఏంటి సార్ లేట్ అవుతారు అని వాళ్ళ ఆఫీస్ దగ్గర మాట్లాడి కలెక్టర్ రెస్పాండ్ అయ్యి అన్ని వాళ్ళు అరేంజ్ చేసి 5 రోజులు ట్రైనింగ్ అవుతుంది. ఆ 5 రోజులు ట్రైనింగ్ లోపల వాళ్ళకు రోజుకి 500 రూపాయలు లేకుండా 15 బ్యాచ్లు అయింది. ఇంకా 250 మంది ఉన్నారు. ఈ 250 మంది లేట్ అవుతుంది. బాబాగారు చెప్పారు ఇంతకుముందు మాకు మాది రాలేదు ఎట్లా నేను డైరెక్ట్ ఆఫీసర్తో మాట్లాడేసి కలెక్టర్తో మాట్లాడేసి మన ట్రైనింగ్ ఆఫీసర్తో మాట్లాడి రాజు చేస్తాను బాబాగారు అని చెప్పాను. కాబట్టి ఈ సమయం నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. పెద్దలకు మన కార్పొరేట్ సోదరులందరికీ చాలా ధన్యవాదాలు. మీరు పాతలు వదిలేయండి. నెక్స్ట్ మీటింగ్ డబుల్గా రావాలా దయచేసి.